బెజ్జూరు మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మర్తిడి గ్రామంలో జరుగుతున్న ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నాకెంతో ఇష్టమైన బెజ్జూరు మండలం తర్వాత ఇంకా మిగతా మండలాలన్నింటి కూడా సందర్శించడం జరిగింది. ఉదయం నేను అందెల్లి వాగు మీద పెద్ద వాగు మీద జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణం కూడా చూడడానికి వెళ్ళడం జరిగింది. చాలా బాధగా ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి మట్టి పని చేసి మధ్యలో పైపులేసి ఈ బ్రిడ్జ్ పక్కన ఒక మట్టి వంతెన నిర్మించి ప్రతి సంవత్సరం కూడా ఆ వంతెన కొట్టుకొని పోవడం, దానితోని రాకపోకలు నిలిచిపోవడం దయగాం మరియు కాగజ్నగర్ పట్టణాల మధ్యన. దానివల్ల ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగి వాళ్ళు కాగజ్నగర్కు రావాలంటే పెంచుకల్పేట మీద నుంచైనా లేకపోతే రెబ్బెన మీద నుంచైనా రావాల్సిన పరిస్థితి ఏర్పడడం, రైతులు కాగజ్నగర్ ప్రాంతం ఉండే రైతులు వాళ్ళ భూములకు పోలేని పరిస్థితి, అదేవిధంగా దయగాంలో ఉండే బిడ్డలందరూ కూడా కాగజ్నగర్లో చదువుకు రాలేని పరిస్థితి. ఇది గత 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్న తంతు. కానీ చాలా బాధగా ఉన్నది. ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోలేదు. బ్రిడ్జ్ నిర్మాణం కూడా నాసిరకంగా జరుగుతుందని చాలామంది అంటున్నారు. పల్లి మధ్యలో ఉండే వాగుల దగ్గర ఉండే బ్రిడ్జిలు కూడా ఇదే పరిస్థితి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సిర్పూర్ నియోజకవర్గంలో వందలాది ఆదివాసీ గూడెలకు గ్రామాలకు ఇప్పటికి కూడా కాజువేలు లేవు, వంతెనలు లేవు. వానకాలం వస్తున్నది. ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. దాదాపుగా 2 నెలలు 3 నెలలు విద్యార్థులు పాఠశాలకు పోలేని పరిస్థితి, అక్కడి నుంచి ఇక్కడ కానీ ఇక్కడ నుంచి అక్కడ పోలేని పరిస్థితి. దాని గురించి కూడా ఎవరు ఇంతవరకు ఆలోచించలేదు. ఆలోచించే సమయం కూడా ఉందని నేను అనుకోవడం లేదు వీళ్ళకు, ఈ ప్రజాప్రతినిధులకు. ఇకపోతే ఇవాళ అయిపోయి ఎంఆర్ఓ నుంచి రిపోర్ట్ ఇచ్చినప్పుడు చూద్దాంతి అని అంటున్నారు. అదొకటి. సో రెండవది, ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్ల దగ్గరికి వీళ్ళు వాళ్ళ ఒరిజినల్ భూములకు భూమి హక్కుదారు పట్టాదారు పోలేకపోతున్నాడు. పోలీసు వాళ్ళు ఏమీ రక్షణ కల్పించలేకపోతున్నారు. వీళ్ళ భయానికి వీళ్ళు లక్షల రూపాయలు పోసి కోర్టుకు పోయి సప్పో చేసి కోర్టుకు పోయి పర్మనెంట్ ఇంజక్షన్ తెచ్చుకుంటే కూడా ఆ ఇంజక్షన్ ఒరిజినల్ డూప్లికేట్ అంటే ఇక కోర్టులను అనుమానిస్తున్నారు, ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నారు. పోలీసులు ఎందుకున్నారు? అడగడానికి పోయిన వాళ్ళ మీదనేమో విపరీతంగా దుర్భాషలు ఆడుతున్నారు. అంటే వీళ్ళు పేదోళ్ళు తన్నినా కొట్టినా తిట్టినా ఏమన్నా పడతారనే గర్వమా, లేకపోతే మీకు మితిమీరిన ఆత్మవిశ్వాసమా? ఇలా పోలీస్ శాఖనే చెప్పాల్సిన అవసరం ఉన్నది లేదు. అంటే ప్రభుత్వం ఈ గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలో ఈ పేద ప్రజల అమాయకత్వాన్ని, వీళ్ళు పోలీస్ స్టేషన్ పేరు చెప్తేనే భయపడతారన్న విషయంతో వీళ్ళు వెనక ఎవరు లేరని, ఇక వీళ్ళని ఏ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం చెప్పేసి ఇవాళ ఇట్లాంటి పేదలను చాలామందిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను వీళ్ళ కోసమే ఇక్కడ నుండి పోరాడతా అని చెప్తున్నా. అందుకొరకే నేను ఇప్పుడు SHOకు కంప్లైంట్ ఇస్తున్నా. ఏ సెక్షన్ల మీద ఇస్తున్నా? IPC 413, అదేవిధంగా 420, అవసరం అనుకుంటే 468 ఫోర్జరీ. ఈయనకు తెలియకుండానే ఈయన సంతకం ఎవరు పెట్టిండ్రు, ఏ MRO దీనికి సహకరించిండో ఆ MRO మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఇవాళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. అందుకొరకే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, దయచేసి మిమ్మల్ని ఎవడన్నా ఇట్లా మోసం చేసిన మీ పట్టా భూమిని కానీ లేకపోతే మీ పేదలకు రావాల్సిన భూమి కానీ మీ తరతరాలుగా మీకు సంక్రమించిన భూమి మీద మీకు పట్టా పేపర్లు అట్లాంటివి ఉంటే దయచేసి మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నేను కానీ ఇక్కడ చాలామంది స్వేరోలు కానీ ఎవరైనా ఉంటారు, లేకపోతే పత్రికా విలేకరులు కానివ్వండి, వాళ్ళైనా మా దృష్టికి తీసుకొస్తారు. తప్పకుండా మీ గురించి నేను పోరాడతా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా